హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుపురిపాక. నా సెల్ఫీ స్టిక్ పాడైంది, ఇంకో స్టిక్ ఆర్డర్ పెట్టాను, వస్తుంది. మీన్వైల్ అంత లోపల నేను ఏం చేస్తున్నాను ఏంటి అనుకున్నారా మీరు? ఎస్, ఇక్కడ ఉన్నది ఏంటి అడుగుతున్నారా? ఎస్, 3 క్యాప్సికమ్స్ ఉన్నాయి. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్. దీన్ని బాయిల్ చేస్తున్నాను. నేను రైట్ నౌ వెజ్ నూడిల్స్ చేస్తున్నాను ఇంట్లో. ఎలా చేస్తున్నాను ఏంటి అనే ప్రాసెస్ మీకు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను. వెజిటేబుల్స్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ వేయచ్చు. అండ్ ఐ హ్యావ్ ఏ స్ప్రింగ్ ఆనియన్స్ ఆల్సో. స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, ఇవి కూడా కట్ చేశాను. వీటన్నిటితోటి నేను ఇప్పుడు నూడిల్స్ చేస్తాను. చూడండి, క్యారెట్, క్యాబేజ్, 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్, ఆనియన్స్, వీటితో నేను నూడిల్స్ చేస్తాను. మీ దగ్గర క్యారెట్ లేదు, ఆప్షనల్, అవసరం లేదు, బేబీ తినరు, పిల్లలు తినరు అంటే మీరు ఎదురున్న వెజిటేబుల్స్ వేయచ్చు. నేను ప్రెసెంట్గా అయితే క్యారెట్ వేయట్లేదు, పాప తిదిగా తినదు క్యారెట్ వేస్తే. ఈ వెజిటేబుల్స్ అన్ని వేస్తే తింటుంది కాబట్టి దీంతో చేస్తున్నాను నేను. ప్లీజ్ డోంట్ స్కిప్ ది వీడియో, కంప్లీట్ వీడియో చూడండి. వాటర్లో వెజిటేబుల్స్ అన్ని తీసేసినవి స్ట్రైనర్లో వేసి డ్రైన్ చేశాను. డ్రైన్ చేసి కొంచెం కూల్ వాటర్ వేసాను అనమాట. ఇది కొంచెం కూల్ అయ్యాక దీని అన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. నేను వీడియో నూడిల్స్ నేను బాయిల్ చేశాను. ఇదిగోండి, ఇలా బ్రేక్ అవ్వకుండా బాయిల్ చేసిన నూడిల్స్ హాట్ వాటర్లో వేసి తీసేసాను అనమాట. సో దట్ ఇంకా నూడిల్స్ అనేవి విరగకుండా ఉండడానికి. ఎలా బాయిల్ చేశాను అంటే, పెద్ద కింద ఇందులో నూడిల్స్ను కొంచెం నూనె వేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసి నెక్స్ట్ దీన్ని ఇలా తీసేసాక ఇది హాట్ వాటర్లోంచి తీసి నేను నార్మల్ వాటర్ వేసి కూల్ వాటర్ వేసి ఇందులో పెట్టామట. వాటర్ అంతా కింద ఎవాపరేట్ అయిపోవడానికి. సో దట్ నూడిల్స్ ఇంకా బ్రేక్ అవ్వకుండా ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి స్టార్ట్ చేస్తున్నాను నేను. నూడిల్స్ బాయిల్ చేశాక స్టిరర్లో వేసుకున్నాను అనమాట నేను. సో ఇదంతా బాయిల్